Last week we saw John the disciple in a different angle when he did say, I am going to stop somebody who is going to deliver the devils in your name. మనం గత వారం ఏం చూసామంటే ఈ యోహాను, ఈ ప్రభు శిష్యుడైన యోహాను ఏ విధంగా స్పందిస్తున్నాడు, వేరే వాళ్ళు దయ్యం వదులుకొడుతున్నప్పుడు వాళ్ళ పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చూసాం. So Lord admonished over there, if they are coming doing what we do, we should not have any problem for that. అదే ప్రభు అయితే మరి ఆ యోహానుని గద్దించడం మనం చూస్తున్నాం. మరి వేరే వాడు ఎవరు దేవుని పేరు మీద చేసినా మనం వాళ్ళని అభ్యంతరపరచకూడదు అని ప్రభు చెప్పిన మాట మనం విన్నాం. He is a righteous God. ఆయన నీతి కలిగిన దేవుడు. We are humans, we are mostly unrighteous in our walks and ways. మన మనుషులుగా ఉండి మన యొక్క ఆలోచనలో, మన నడవడికలో ఎప్పుడు కూడా మనం దేవునికి అనీతిగా నడుచుకుంటుంటాం. David did not spare even his disciples to admonish them. మరి ప్రభు అయితే తన శిష్యుని కూడా మరి ఆ గద్దించడానికి వెనకాడలేదు. He admonished Peter when he said, I am going to build three tents for you when he had a transfiguration. మరి అలాగే పేతురును కూడా ప్రభు ఆయన ఆ యొక్క రూపాంతరం చెందినప్పుడు గద్దించడం మనం చూస్తున్నాము. So he does all things that we all must be righteous in our thought, process and work. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలో, నడవడికలో ప్రతి చోట కూడా మనం నీతిని అనుసరించి నడుచుకోవాలని చెప్పి మనం ఆశపడుతున్నాడు. So we are continuing with Luke chapter 9 verse 51 onwards. మనం లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం చూసుకుందాం. It came to pass when the time had come that he should be received up, he steadfastly set his face to go to Jerusalem. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. So this is all a very intricate future planning of the Lord to tell us who he is. మరి ఆయన జరగబో సంగతుల గురించి మరి మనకి ఆయన ఎవరనే విషయాన్ని కూడా ఆయన మనకు చెప్తూ ఉన్నారు. He is going to be joined with the Father very soon. ఆయన తండ్రితో మరి ఏకత్వమై అవడానికి మరి రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. And it should happen when he goes to Jerusalem. మరి అది యెరూషలేముకి వెళ్ళిన తర్వాత జరగాల్సిన విషయం. Jerusalem is a very important city in the whole word of God. మరి యెరూషలేము అనే పట్టణము మరి దేవుని యొక్క వాక్యంలో ఎంతో పరిస్థితిగా చెందినటువంటి ప్రాముఖ్యమైనటువంటి. When he brought the children of Israel from Egypt from bondage, he led them to a place where Jerusalem was a place of importance. అయితే మరి ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి మరి ప్రభు దేవుడు బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా మరి యెరూషలేము ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. Repeatedly he mentioned the importance of Jerusalem in the word of God. మరి ఎన్నోసార్లు యెరూషలేము పట్టణం గురించి, దాని ప్రాముఖ్యత గురించి దేవుడు మనకు ఎన్నోసార్లు దాన్ని పొందుపరిచాడు. When the children of Israel were exiled in Babylon, Lord was concerned about Jerusalem when he spoke to Ezekiel. మరి ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తులో మనం బంధించబడినప్పుడు మరి బబులోన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎహెజ్కేల్ ద్వారా ప్రభు మరి వారి గురించి మాట్లాడాడు. No, he spoke about Jerusalem. ఆయన యెరూషలేం గురించి మాట్లాడాడు. Because Jerusalem, Lord has a very great important thing to come in the days to come. మరి యెరూషలేం పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది మరి వచ్చే రాబో రోజుల్లో. Ezekiel chapter 47-48, Lord had described how the temple should be aligned in Jerusalem. మరి ఎహెజ్కేల్ 47 అధ్యాయాల్లో చెప్పినట్లుగా మరి యెరూషలేం పట్టణంలో ఆ యొక్క మందిరము మరి ఏ విధంగా ఉండాలి రాబో రోజుల్లో అనే విషయం గురించి చెప్పి ఉన్నాడు. Eventually all we Gentiles are going to be joining with the house of Jacob in Jerusalem. అయితే మరి యాకోబు ఆ యొక్క కుటుంబంతో పాటు మనందరం కూడా మరి అన్యులుగా మనందరం కూడా మరి యెరూషలేంలో కలవబోతున్నాం. In Revelation chapter 21 he says there is going to be a new Jerusalem for all of you. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసినట్లయితే మనందరి కొరకు నూతన యెరూషలేము నిర్మించబడుతుందని రాయబడి ఉన్నది. So here in this one verse we can see the plan of God that he is going to be crucified, buried and rising again, going to be with the Father, and it all has to be done in Jerusalem. మనం ఈ యొక్క వచనాలు మనం చూసినట్లయితే కనుక ప్రభు ఈ లోకానికి రావడం, మన కొరకు బాధింపబడి చనిపోవడం, తిరిగి లేవడం, మరి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, మరి ఇదంతా కూడా ఆ యెరూషలేం పట్టణంలోనే జరుగుతుందన్న విషయాన్ని మనకు వచ్చి ఈ ఒక్క విషయం మనం తెలుసుకోవచ్చు. There is an animosity between Judah and Samaritans all the time. మరి ఆ యూదా సమరయాల మధ్య మరి ఆ ఘర్షణ అనేది ఎప్పుడు ఉండేది. John chapter 4 when he went to the Jacob's well, there was that Samaritan woman. He said, you don't interact with us. మరి ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం చూసినట్లయితే సమరయ స్త్రీ ఆ యొక్క యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అంటూ ఉన్నది, మీకు మాకు పొంతన లేదు కదా అంటున్నది. And we have a parable of a man who was beaten between Jerusalem, Jericho, and
all the Pharisees, Sadducees did not care for the wounded man. Only Samaritan looked after him. అయితే మనకు ఒక మరి ఆ ఉపమానం కూడా ఉన్నది. ఆ యొక్క యెరూషలేము యెరికో మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి మరి దారిలో కొట్టబడగా మరి అక్కడ వెళ్ళినటువంటి పరిచయాలు గాని మరి ప్రీస్టులు గాని ఎవరు ఏం చేయలేదు. మరి ఆ సమరయుడు అంటే ఆ వ్యక్తి మాత్రమే సహాయం. So Lord brought that name Samaritan very importantly for us to understand. ఆ సమరయుడు అనే ఆ యొక్క పేరుకి మరి ప్రభు ఎంతో ప్రాముఖ్యత తీసుకొచ్చాడు, మనం అర్థం చేసుకోవాలి. And we always know that story as Good Samaritan. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క మరి ఉపమానం ఆ యొక్క కథ చదివినప్పుడు మంచి సమరయుడు అని చదువుతాం. He was good because he looked tender to the wounded man. మరి అతను మంచిగా ఎందుకున్నాడంటే ఆ గాయపడిన వ్యక్తిని ఆయన ఎంతో చక్కగా మరి శ్రద్ధ తీసుకొని అతని దగ్గర తీసుకున్నాడు. But we are going to see bad Samaritan here in verse 52. మరి యొక్క 52వ వచనంలో మనం మరి చెడ్డ సమరయుడు ఎలా ఉంటాడో మనం చూడబోతున్నాం. And he sent messengers before his face, and they went and entered into a village of the Samaritans to make ready for him. But they did not receive him because his face was set as though he would go to Jerusalem. ఆయన యెరూషలేముకు వెళ్ళటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొక్క గ్రామం ప్రవేశించిన గాని ఆయన యెరూషలేముకు వెళ్ళ నభముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. So these Samaritans were also not very welcoming the Jewish people. మరి ఈ సమరయులు కూడా మరి యూదుల్ని మరి ఆహ్వానించడానికి వాళ్ళు వెనకాడుతున్నారు. Then you see the attitude of disciples in verse 54. అప్పుడు శిష్యులు ఏ విధంగా ప్రతిస్పందన మన 54. And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven and consume them even as Elijah did? శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమని అడుగుగా ఆయన వారి తట్టి తిరిగి వారిని గద్దించెను. So there also you see the attitude of the disciples. అక్కడ కూడా మనం యొక్క శిష్యుల యొక్క ఆలోచన విధానం చూస్తున్నాము. They assumed that they rejected the Lord, so they must be punished. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సమరయులు మరి ప్రభువుని తిరస్కరించారు కనుక వాళ్ళని అప్పటికప్పుడే మరి శిక్షించాలని అనుకుంటున్నారు. We get into the same logical situation in our present day life. మనం కూడా ఇటువంటి ఆలోచనే మన జీవితంలో కూడా మనం కలిగి ఉంటాం. How many times I gave gospel for them to come to the Lord and they reject, Lord is going to take punishment upon them. ఎన్నిసార్లు నేను వాళ్ళకి సువార్త చెప్పాను కానీ వాళ్ళు నా దగ్గరకు రావట్లేదు, దేవుని తెలుసుకోవట్లేదు, కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలనుకుంటామా. But we have to understand, if somebody rejects the gospel, it is their way of understanding that Christ is not in any way form for them to understand who he is. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఎవరైనా కానీ సువార్తను వ్యతిరేకిస్తే మరి వాళ్ళ యొక్క అవగాహనలో ప్రభువుని వాళ్ళు రక్షకుడిగా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. Because they are losing the everlasting life. వాళ్ళు మరి ఆ యొక్క నిత్య జీవాన్ని కోల్పోతున్నారు. They are going to go to everlasting fire. మరి ఆ నిత్య నరకంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. So this is where we have to understand who can reject the Lord without knowing who he is. మరి ఎవరైనా కానీ ప్రభువుని తెలుసుకోకుండా మరి ఆయన్ని మరి వ్యతిరేకిస్తుంటారు. It is common nowadays. మరి ఇది ఎంతో సహజంగా ఉంది ఈ రోజుల్లో. Despite having gospel thrown through media, through television, everywhere, through internet, but still people reject the Lord as Savior. మరి ఇవాళ మనం చూసినట్టు ఈ ఆధునిక ప్రపంచంలో మరి టీవీ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, అనేక మరి మీడియా సంస్థల ద్వారా మరి సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ కూడా మరి మనుషులు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. Lord gave us wisdom when we knew him and we received him as a Savior. Then we see his glory, because that's what Colossians 1:27 says, Christ in you, the hope of glory. అయితే మనము దేవుడు మనం తెలుసుకునేటువంటి జ్ఞానము ఆ యొక్క వెలుగును మనం ప్రకాశింపజేయనందున మనం ప్రభువుని తెలుసుకున్నాము. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇదే రాయబడినది. So what in 55 he says, he turned and rebuked them and said, you know not what manner of spirit you are of. అయితే ఆయన వారి వైపు చూచి వారి తట్టి తిరిగి వారిని గద్దించెను. It's a lesson for all of us. అది మనకు కూడా గొప్ప పాఠంగా ఉంది. Because some people predominantly say I am Christ, and then they don't know really in their heart who the real Savior is. చాలా మంది మాకు ప్రభు తెలుసు అంటారు కానీ వాళ్ళ హృదయంలో నిజంగా ప్రభు ఎవరో వాళ్ళకి తెలియలేదు. We have to pray for them. మనం వారి గురించి ప్రార్థన చేయాలి. Strive for them. వాళ్ళ గురించి ప్రయత్నించాలి. Many proclaim Lord, Lord, but their hearts are so far away because they don't know who the Lord is. మరి ఎంతో మంది ప్రభు అంటుంటారు కానీ వాళ్ళకి ప్రభుకి ఎంతో దూరంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ప్రభు రక్షకుడిగా తెలియదు. But what Lord says here is, for the Son of Man is not come to destroy men's lives, but to save them. And they went to another village. అంతటా వారు మరి గ్రామంకు వెళ్ళిరి. వారు మార్గం వెళ్తుండే ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినాను, నీ వెంట వచ్చినా అంతో చెప్పాను. అందుకు యేసు
చదవాలనుకుంటున్నాను. And it came to pass that as they went along the way, a certain man said unto him, Lord, I will follow thee whithersoever thou goest. And Jesus said unto him, Foxes have holes, and birds have nests, but the Son of Man hath nowhere to lay his head. వారి మార్గం వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడ వెళ్ళినానో నీ వెంట వచ్చిన అంతో చెప్పాను. అందుకు యేసు, నక్కలను బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవ గాని మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకైన స్థలం లేదని అతనితో చెప్పాను. It's a very intricate statement by the Lord that our hearts must be open for him. మరి ప్రభు ఇక్కడ ఎంతో గొప్ప వాక్యం ఇస్తున్నాడు. ఎందుకంటే మన హృదయాలను దేవుని కొరకు మనం దాన్ని వ్యక్తపరచాలి. He did not seek the riches of this world. ఆయన ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వనరులను చూడట్లేదు. He did not see even basic needs that he has to stay in this world. ఈ లోకంలో జీవించడానికి కనీస అవసరతల గురించి కూడా ప్రభు పట్టించుకోవట్లేదు. Foxes have holes. మరి నక్కలకైతే గుంటలు ఉన్నవి. And the birds have nests. మరి ఆకాశ పక్షులు కూడా నివాసాలు ఉన్నాయి. But the Son of Man has no place even to put his head down. మరి మనుష్య కుమారునికి తలవాల్చుకోవడం స్థలం లేదని చెప్తున్నాడు. That's what gives us an indication that we have to open our hearts to receive him as our savior. మనకు దాన్ని ఏం సూచిస్తుందంటే మన హృదయాలను మరి తెరిచి ప్రభువుని మనం అంగీకరించి మన హృదయంలోకి ఆహ్వానించాలి. Because this man had desire of walking with him, and he said, I am going to go wherever you are. మరి ఆ యొక్క మనిషి ప్రభువుని వెంబడిస్తూ అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెంట వస్తాను అని అబ్బాయి అంటున్నాడు. That shows when you are in the ministry of the Lord, you should be prepared for any suffering you may face. అందుకని మన దేవుని పరిచయంలో ఉన్నప్పుడు మనం ఎటువంటి కష్టాలు వస్తాయని తెలిసినా కూడా దానికి సిద్ధపాటుగా ఉండాలి. But modern day Christianism has changed a lot in totality. మరి ఆధునిక క్రైస్తవత్వంలో మరి ఎన్నో మార్పులు వచ్చాయి. They don't want to have any persecution in their lives or difficulties in their lives. మరి వారి జీవితాల్లో ఎటువంటి బాధలు ఇబ్బందులు లేకుండా ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. So this became a sponsored people who go on ministry to various countries. మరి ఇది ఎలా మారిందంటే మరి అన్ని వనరులతో మరి వాళ్ళని తీసుకొని అట్లా అన్ని సదుపాయాలు కలిగి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. You want to ascertain that wherever you go you are comfortably looked after. అయితే వాళ్ళకి ఎలాంటి మనం ఖచ్చితత్వం ఇస్తున్నారంటే మీరు ఎక్కడ వెళ్ళినా కానీ మీ అవసరాలను మేము చూసుకుంటాం అనే ఖచ్చితత్వంగా ఇస్తేనే. This is practically a thing which is happening in the world. మరి ఈ రోజు ప్రపంచంలో ఇదే జరుగుతుంది అన్ని చోట్ల. In my ministry I have been having a ministry in India since 1999. మరి నేను ఇండియాలో 1999 నుంచి నేను పరిచయం చేస్తున్నాను. And I support 6 evangelists. I have supported them for last 20 years. గత 20 సంవత్సరాలుగా 6 దైవ సేవకుల్ని మరి నేను వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నాను. Yes, they are doing ministry there. మరి వాళ్ళు అక్కడ పరిచయం చేస్తున్నారు నిజమే. But this scripture is not really comprehensible for them. మరి ఈ యొక్క ఏదైతే వాక్య భాగం ఉన్నదో మరి వాళ్ళకి అది సంపూర్ణంగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. But as a human being in the fellowship we support Brother Reggie in Papua New Guinea. It's a tough area, so we support him to be living in a way that it is acceptable by the Lord. అయితే మనమైతే మన సంఘంలో ఉన్నాం, సహవాసంలో ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా అయితే మన రెజ్జీకి మరి మనం కావాల్సిన అవసరం తీరుస్తున్నాము. ఎందుకంటే ఆయన దేవుని పరిచర్య కొనసాగించాలి, మరి దేవుని దృష్టికి ఆయన తీసుకున్న దానికి మరి ఆయన న్యాయం ఉంటాడని ఉద్దేశంతో He is translating the word of God into the local language. ఆయన అయితే ప్రస్తుతానికి దేవుని వాక్యాన్ని అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క భాషలోకి అనువదిస్తున్నారు. I always look at myself. మరి నేను ఎప్పుడు కూడా నా వైపు చూసుకుంటాను. If the earlier people have not translated the word of God into my language, I would have been lost. మరి అంతకుముందు వచ్చినటువంటి మరి వారు నా భాషలో కనుక వాక్యాన్ని తర్జుమా చేయకుండా పోతే నేను దేవుడిని తెలుసుకున్నాను కానేమో అనుకుంటా. So likewise there must be somebody who will read this book which is in their language and be born again. అదే విధంగా మరి ఎవరో ఆ యొక్క భాషలో అనువదించినటువంటి ఆ భాషను మరి ఉన్నటువంటి వారు ఆ వాక్యం చదివి దేవుని తెలుసుకుంటారేమో అని. So we have to see the both ways. మనం రెండు వైపులా చూడాలి. Benefit of them going there will be always somebody who can be reached with the gospel. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి నివాసం ఉండటం అనేది ఎప్పుడో ఎవరో ఒకళ్ళు వాళ్ళ ద్వారా దేవుని సువార్త తెలుసుకుంటారని. Yes, it is a factual thing. There is no place for a Lord even to put his head down. Likewise, we should always be prepared to receive any problem while we are there in the mission field. మరి ఇది నిజమే. మరి ప్రభువుకి అయితే తలవాల్చు కూడా స్థలం లేదు. అదే విధంగా మనం దేవుని పరిచయంలో ఉన్నప్పుడు ఎటువంటి కష్టానికైనా ఎటువంటి ఇబ్బందికైనా మనం సిద్ధపడి పరిచయంలోకి ముందు కొనసాగాలి. So Lord's answer was very interesting in this case. మరి ప్రభు ఇచ్చినటువంటి మన సమాధానం ఎంతో ఆసక్తికరంగా ఉన్నది. Because when that man who was possessed by devils, he was walking in the graves,
he was healed by the Lord and he said, Lord, I want to go with you, and Lord said, come. మరి ఆ యొక్క వ్యక్తి మరి దయ్యం పట్టినటువంటి వ్యక్తిని ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నేను వెంబడిస్తానంటే ప్రభు అన్నాడు, మరి అయితే వెంబడించాలన్నాడు. So he realized that he was lost because he did not know who the Lord was and he was possessed by devils. అయితే అతను తెలుసుకున్నాడు, తను అన్ని రోజులు కూడా మరి ఆ దయ్యం చేత పీడింపబడి ప్రభువును తెలుసుకోలేకపోయాడు అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. Now he has got a new life. మరి ఇప్పుడైతే అతనికి ఒక నూతన జీవితం So he దొరికింది. would not have any problem with living wherever Lord could have been living. మరి అతనికైతే ప్రభు ఎక్కడున్నా గానీ తనకేం సమస్య కాదు, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి. But this guy says, he is voluntarily saying, I will go with you, means he has to leave all his comforts. మరి ఎక్కడున్న వ్యక్తి అయితే ప్రభుతో అంటున్నాడు, మరి నేను ఇందును వెంబడిస్తానంటే మరి ఆయనకున్నటువంటి మరి ఆ యొక్క కంఫర్ట్స్ అన్ని వదిలేసి వెళ్ళవలసినది. So this is a lot of calling we have to understand amongst us. ఇది దేవుని పిలుపు. మరి ఇలాంటి పిలుపుని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి మన జీవితాల్లో. So second case we see here is, రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే Jesus said unto him, verse 59, he said to another, follow me, and he said, Lord, suffer me first to go and bury my father. ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవమని మనవి చేసెను. We also go through that situation. మనం కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటాం. Let me finish my all things and then I follow you. నాకున్నటువంటి అవసరతలు, నాకున్న బాధ్యతలన్నీ నేను నెరవేర్చుకొని అప్పుడు వచ్చి నేను వెంబడిస్తాను. It is common practice in India. మరి ఇండియాలో గానీ ఇదంతా కూడా ఒక సహజమైనటువంటి పరిస్థితిగా ఉంది. They work all the way in the government offices until their retirement. మరి గవర్నమెంట్ ఆఫీసులో మరి రిటైర్ అయ్యే వరకు వాళ్ళు పనిచేస్తారు. Then they go to Lord service. ఆ తర్వాత వాళ్ళు దేవుని సేవ. They go to seminary. మరి ఆ తర్వాత వాళ్ళు సెమినరీకి వెళ్తారు. Because their family is all settled. మరి వాళ్ళ కుటుంబాలన్నీ మరి వాళ్ళు చక్కగా సెటిల్. So they say, now I can go into the ministry, no problem. No, I need not be attending to anybody's needs. It is my life. వాళ్ళు అప్పుడు అనుకుంటారు, ఇక నా అవసరాలన్నీ తీరిపోయినాయి, ఇక నా బాధ్యతలు ఏం లేవు కాబట్టి ఇప్పుడు నేను దేవుని పరిచయం చేస్తాను అనుకుంటారు. That is not what God is expecting. ప్రభు అయితే మన నుంచి అది ఆయన ఆశించట్లేదు. Verse 60 says, said unto him, let the dead bury their dead, but thou go and preach the kingdom of God. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననేమో నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని మనతో చెప్పాను. So when we follow the Lord, మనం దేవుని వెంబడించినట్లయితే we are no more dead. మనం చనిపోయిన వారం కాదు. We are the living people. మనం జీవించే వారిగా ఉన్నాం. Lord gives us instructions how you can be living forever with him. మరి ప్రభు అయితే మనం ఏ విధంగా జీవితకాలం ఆయనతో జీవించాలనే విషయాలు He will take us through life experiences. మనం అనేక రకాల అనుభూతుల నుంచి ఆయన తీసుకెళ్తుంటాడు. See 12 disciples who turned out to be very powerful writers of epistles in the word of God. మీరు చూస్తున్నట్లయితే 12 మంది శిష్యులు మరి ప్రభు ఎన్నో రకాల పత్రికలు వాళ్ళు ఎంతో చక్కగా రాసినట్టు చూస్తున్నాం. All have not been included. అన్ని ఇక్కడ మరి పొందుపరచలేదు. We saw the epistle by James. మనం యాకోబు రాసిన పత్రిక చూసాం. Paul's letter to Titus. మరి పౌలు రాసిన తీతుకు రాసిన పత్రిక చూసాం. Paul's letter to Timothy. మరి పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన పత్రిక. Peter's epistles. మరి పేతురు రాసిన పత్రికలు. John's epistles. యోహాను రాసిన పత్రికలు. Because they knew what is important. Being with the Lord is different from being in our selfish motives, living for ourselves. మరి వాళ్ళకి తెలుసు ప్రభుత్వం ఉండటం ఏంటి, ప్రభుత్వం నడవడం ఏంటి ఎంత ప్రాముఖ్యమైనది వాళ్ళ విషయం తెలుసు. మరి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మరి అది తెలియని వారికి అది కుదరదు కాబట్టి. So second fellow says, and another also said, Lord, I will follow thee, but let me first go bid those farewell who are at home in my house. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటి ఉన్న వారి యొద్దకు సెలవు తీసుకుని వచ్చేటప్పుడు మొదట నాకు సెలవును అడుగుగా యేసు నాగటి మీద చేయిపెట్టి వెనక తట్టు చూచి వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని. It is very interesting to see how attitude of people were there, knowing that is the God of all and we are unable to break free from our entanglement in life. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉన్నది. ఆయన మరి లోకం సృజించిన దేవుడు, మరి దేవుని కుమారుడు అని తెలిసి కూడా ఆయన వెంబడించడానికి మరి లోకంలో ఉన్నటువంటి విషయాల మీద వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. Jesus said unto him, మరి ప్రభు అంటున్నాడు, no man having put his hand to the plow looking back is fit for the kingdom of God. నాగటి మీద చేయిపెట్టి వెనక తట్టు చూచి వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని మనతో చెప్పాను. It's a very interesting art of farming what the Lord has mentioned. మరి ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క విషయము ఎంత ఆసక్తికరమైన విషయం. వ్యవసాయం గురించి చెప్పాడు. So when you put your hand on the plow, you cannot look back. You have to see where the animals are going, how you are going to make this land
fruitful in the future for the Lord, for themselves. నాటి మీద చేయి పెట్టి వెనక్కి చూడటం అనేది మరి అది వ్యవసాయానికి మంచి ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు నిరంతరం కూడా ఆ జంతువులు ఎడిపోతున్నాయి, ఆ నాగటిని ఎలా లాగుతున్నాయి, ఆ నేలను ఎలా సేద్యపరచాలనే విషయాన్ని నువ్వు గమనిస్తుండాలి. When you are in the ministry, you have to have a forward look always with Christ in the center. ఎప్పుడు కూడా నువ్వు పరిచయంలో ఉన్నావు అంటే నీకు ఎప్పుడు ముందు చూపు ఉండాలి, నీకు జీవితం మధ్యంలో ప్రభు ఉండాలి. Then only we are fit for the kingdom of God. అప్పుడే మనం దేవుని యొక్క రాజ్యానికి మనం మరి దానికి తగిన వారంగా ఉన్నాం. So chapter 9 is a practical example of the gospel according to Luke, how we have to get into the ministry without any hesitation. ఈ యొక్క 9వ అధ్యాయం అనేది చాలా గొప్ప అధ్యాయము. మనం దేవుని యొక్క పరిచయంలోకి ఎలా ఉండాలి, ఎలా కొనసాగాలి విషయాన్ని తెలుసుకోవడానికి. So next we are going to see how the Lord is going to instruct how you get into the ministry after getting all the instructions of looking forward in chapter 10. మరి 10వ అధ్యాయంలో మనం ఒకసారి పరిచయంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలు కూడా మనం ప్రభు సూచిస్తున్న విషయాలు తెలుసుకోవచ్చు. Chapter 10 verse 1. After these things the Lord appointed 70 others also and sent them 2 by 2 ahead of him into every city and place whither he himself would come. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటకిని తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపారు. So Lord did not keep quiet when he is in ministry. He also had a consideration for all the people who have to hear the gospel. మరి ప్రభు అయితే ఆయన పరిచయంలో ఉన్నప్పుడు ఆయన మరి మౌనంగా ఉండలేదు, కానీ మరి అక్కడ ఉన్నటువంటి మనుషుల ద్వారా ఎంతో మందికి సువార్త ప్రకటించాలని అనుకుంటున్నారు. He chose 70 people. ఆయన మరి 70 మందిని ఎంచుకున్నారు. He gave pair 1 to 1. మరి ఇద్దరిద్దరుగా పంపించారు. He said, go to the city, before wherever I am going, you be there. నేను అక్కడికి వచ్చేసరికి మీరు అక్కడ ఉండండి అని చెప్పి ఆయన సిద్ధపరిచారు. Therefore he said unto them, the harvest truly is great, but the laborers are few. Pray ye therefore the Lord of the harvest that he would send forth laborers unto his harvest. పంపినప్పుడు ఆయన వారిని ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుడిని తన కోతకు పనివారిని పంప వేడుకొనడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. So the Lord has a complete understanding how the harvest is going to be fulfilled when his ministry is full swing in the world. మరి ప్రభుకి సంపూర్ణ అవగాహన ఉన్నది. ఆ కోత మరి ఎట్లాగైతే విస్తారంగా ఉన్నదో మరి దానికి అది ఎలాగైతే సంపూర్ణం అవుతుందో ఈ యొక్క శిష్యులు వెళ్ళి maturity in understanding the word of God may be coming very soon to all people. మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి అనేది మరి అందరికీ మరి రాబో రోజుల్లో వస్తుందేమో. The harvesters have to tell them that they are perfect in the Lord's sight, that you need to be like the harvest crop to be presentable to the Lord. మరి ఆ కోతను మరి కోయవారు మరి మిగతా ఎవరికైతే సువార్త తీసుకుని వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పవలసి ఉన్నది. Go your ways, behold, verse 3, and send forth as lambs among wolves. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను పంపుచున్నాను. It is exactly happening in India now. మరి ఇండియాలో ఇదే విషయం మరి ఇప్పుడు జరుగుతుంది. Lot of persecution for those who proclaim that they are speaking on the name of the Lord. మరి దేవుని యొక్క నామం ప్రకటించే ప్రతి ఒక్కరి మీద ఎంతో మరి శ్రమలు అనుభవిస్తున్నారు. Recently court ordered that you cannot say Christ is the only savior in India. మరి ఈ మధ్య కాలంలో మరి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే క్రీస్తు ఒక్కడే రక్షకుడని నువ్వు చెప్పడానికి లేదని చెప్పి కోర్టు. That is contrary to what we see in the word of God. దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నది. So they say all religions are same. మరి అక్కడ అంటున్నారు అన్ని మతాలు కూడా ఒకటే. But you can't exclusively say that Jesus is the only savior. అయితే వాళ్ళు అంటున్నారు యేసు ఒక్కడే రక్షకుడని నువ్వు చెప్పడానికి లేదు అంటున్నారు. If the judges had read the word of God, మరి యొక్క జడ్జిలు ఈ వాక్యం చదువుంటే they would not have come to this conclusion. మరి యొక్క conclusion కు వాళ్ళు వచ్చేవాళ్ళు. He is the only living God who really is doing what he proclaimed in the word of God in the present day world. మరి ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఏదైతే ఆయన చెప్పి ఉన్నాడో దాన్ని నెరవేర్చి మరి ఆ విధంగా జరిగించే దేవుడు ఆయన ఒక్కడే. What he said about the Middle East, what is going to happen, it is happening now in front of us. ఆ మధ్యధరా దేశాల్లో ఏదైతే జరుగుతుందని ఆయన ప్రవచనంలో మనకు చెప్పి ఉన్నారు అది వాళ్ళు ఖచ్చితంగా అదే జరుగుతుంది. Whom he chose, he has been using them in an effective way. మరి ఎవరినైతే ఆయన మరి ఎంచుకున్నాడో మరి వాళ్ళ ద్వారానే ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. He is the only one who gave us the promise of the everlasting life. ఆయన ఒక్కడు మాత్రమే మనకి మరి నిత్య జీవాన్ని కలిగించినటువంటి మరి ఆ యొక్క వాగ్దానం దయచేస్తున్నాడు. He is the only one he gave us the promise, as the peace in our life. ఆయన ఒక్కడు మాత్రమే మరి మన జీవితంలో ఉన్నటువంటి సమాధానం గురించి వాగ్దానం దయచేస్తున్నాడు. Idols have no knowledge.
that they are going to be working with our lives. ఆ విగ్రహాలకి మరి ఎటువంటి జ్ఞానం ఉండదు మన జీవితంలో జరిగే విషయాల గురించి. So the world is going to be in a very difficult situation. That's what he said, I'm going to send you the lambs to the wolves. ఈ యొక్క ప్రపంచం అనేది ఎంతో మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ఆ యొక్క తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపిస్తున్నాను అంటున్నాడు. Revelation chapter 6:6 says, how long, O Lord, we have been persecuted, waiting for your vengeance. అక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే ఆ పరిశుద్ధులు అడుగుతున్నారు, దేవా మరి ఎంతకాలం మేము శ్రమ అనుభవించాలి, ఎప్పుడు నువ్వు పగ తీర్చుకుంటావు అని చెప్పారు. It is going to happen when you go in the ministry of the Lord. Persecutions do happen. మరి నువ్వు దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి. So let us be prepared as per the word of God. Lord is going to send us as lambs to the wolves. అయితే మనం సిద్ధపాటు కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని గొర్రెపిల్లను ఆ యొక్క తోడేళ్ల మధ్యకి గొర్రెపిల్లను పంపిస్తాడు. So continue to pray for India. మరి ఇండియా కొరకు మీరు ఎప్పుడు కూడా మరి ప్రార్థన చేయండి. That India may know what is the truth. మరి భారతదేశానికి తెలియాలి నిజం ఏంటనేది. So verse 4. 4వ వచనం, carrying neither purse nor pack nor shoes, and salute no man by the way. మీరు సంచినైనను జాలైనను చెప్పులైనను తీసుకొని పోవద్దు. It is totally controversial now because nobody is following these principles. మరి దీనికి ఇప్పుడు జరిగేదంతా సమస్తంగా వ్యతిరేకం, ఎందుకంటే ఇవన్నీ ఎవరు పాటించట్లేదు. If any preacher comes, we have to look after him nicely. ఎవరన్నా దైవ సేవకుడు వస్తే మనం అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. We have to pay for his first class ticket from India to here. మరి ఇక్కడికి రావడానికి వాళ్ళకి ఇండియా నుంచి ఫస్ట్ క్లాస్ టికెట్ మనం కొనాల్సి ఉంది. And put up with a 5-star hotel standard. మరి ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి మరి 5-star హోటల్ ఉంచాలి. Then only they will come. అప్పుడే వాళ్ళు ఇక్కడికి వస్తారు. Contrary to what the Lord had said. మరి దానికి దేవుని యొక్క You have to be prepared to go with minimal equipment to give the gospel to the people. మరి నువ్వు ఎలా ఉండాలంటే ఆ కనీస అవసరతలు మరి అయితే చాలు, మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. And into whatsoever house you enter, first say, peace be to this house. త్రోవలో ఎవరికైనా కుశల ప్రశ్న అడగవద్దు, మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం మగును గాక అని మొదట చెప్పుడి. So this is how people have to enter in the ministry. ఈ విధంగా ఎవరైనా కానీ దేవుని యొక్క పరిచర్యలోకి మనం అడుగుపెట్టాలి. Following the Lord is important for them to see what situations they will face in the world which are not really rejected by the Lord. మరి దేవుని యొక్క పరిచర్యలు అడుగుపెట్టినప్పుడు ఆయనకు అంగీకారంగా ఉన్నటువంటి మార్గంలో మనం నడవాల్సి ఉన్నది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మనం విసర్జించాలి. So look in verse 13. 13వ వచనం చూద్దాం. Woe unto thee, Chorazin, woe unto thee, Bethsaida, for if the mighty works had been done in Tyre and Sidon, which have been done in you, they would have a great while ago repented, sitting in sackcloth and ashes. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారుమనసు పొంది ఉందరు. So repentance of the people is very important when we do the ministry. పశ్చాత్తాపం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యంగా ఉండవలసి ఉన్నది. John the disciple proclaimed only that when he was ministering on this earth. మరి ఆ యొక్క యోహాను ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ విషయం గురించి ఆయన ప్రకటిస్తున్నారు. Oh children of vipers, ఆయన అంటూ బాప్తిజం ఇచ్చే యోహాను అంటూ ఉన్నాడు, సర్ప సంతానమా అని అంటున్నాడు. What made you to come to repentance? మీరు ఏ విధంగా మీరు దేవుని యొక్క మారుమనసు పొందుకున్నారని ప్రశ్నిస్తున్నాడు. When they came for the baptism, John was admonishing them. వాళ్ళు బాప్తిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను వాళ్ళని మరి గద్దిస్తున్నాడు. Likewise, we have to seek that they see the word of God, that their hearts may be repenting for the sins they are committing. అదే విధంగా మనం కూడా మనం సువార్త ప్రకటించినప్పుడు ఎవరికైతే ప్రకటిస్తున్నామో వాళ్ళ హృదయం మారాలి, వాళ్ళు దేవుని తట్టు తిరుగుతున్నారా. But Lord is not sending you without any power. అయితే దేవుడైతే మరి దీనికి శక్తి లేకుండా పంపించట్లేదు. Verse 19. 19వ వచనం. Behold, I give unto you the power to tread on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall be by any means hurt you. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. All things are delivered to me, verse 22, by my Father, and no man knoweth who the Son is but the Father, and who the Father is but the Son, and he to whom the Son will reveal him. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడనూ ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవరికి ఆయనను బయలుపరచ ఉద్దేశించిన వాడును తప్ప మరెవడనూ ఎరుగడని చెప్పాను. It is applicable even to you, verse 23.
మరి ఇవాళ మీకు కూడా అది మరి అది ఉంటుంది, వర్తిస్తుంది. 23వ వచనం. And he turned unto his disciples and said privately, Blessed are the eyes which see these things, that ye also see. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. So when we look at the things happening in front of our eyes, మన కళ్ళ ఎదుట జరుగుతున్న విషయాలు మనం చూసినట్లయితే, when we do pray in the name of the Lord, మన దేవుని యొక్క నామములో ప్రార్థన చేసినట్లయితే, we should say, Thank you, Lord, for giving us this status to understand how powerful you are. మనం దేవునికి ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్థితి కొరకు నేను నీకు మరి చెల్లిస్తున్నాను చెప్పాలి. We pray to him all the ways that he is the one who is going to do what we really deserve and desire. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రార్థించినప్పుడు కూడా ఆయన మాత్రమే మనం మన యొక్క హృదయ వాంఛలను తర్వాత మరి మన యొక్క అవసరతను తీరుస్తాడని నమ్మి ప్రార్థన చేయాలి. Verse 24. 24. For I tell you that many prophets and kings have desired to see those things which you see, and have not seen them, and to hear those things which you hear, and have not heard them. అనేక మంది ప్రవక్తలను రాజును మీరు చూచున్న చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వార్తాను. That's why we are privileged people. అందుకనే మనం ఎంతో ప్రత్యేకింపబడి, we have not rejected the word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి వ్యతిరేకించలేదు. We have received the Lord as Savior. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించున్నాం. And we should be in his vineyard as the workers for him. మరి ఆయన యొక్క మరి ఆ యొక్క ద్రాక్ష తోటలో మనం పనిచేయవారుగా ఉండాలి. Oh, harvest is plenty. మరి కోత అయితే విస్తారం. Workers are few. And we should be prepared to minister to the Lord. మనం ఎప్పుడు కూడా ఆయన పరిచయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. Let's look at the remaining portion, chapter 10, next week. మరి 10వ అధ్యాయం మిగతా వచనాలు వచ్చే వారం చూసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name for all the good things you do in our lives. We saw how wonderful it is that you gave a future of the ministry when we involve ourselves into your ministry. Oh Lord, that there are many things which are, Lord, a concern for us when we go into the ministry, lots of opposition, but you are the great God. Thank you for giving us this forethought for us to understand that we are entering into your ministry prepared for all. We also pray for the needs of the fellowship. Pray for Roy and Peggy, bring them back safely. Oh Lord, protect them wherever they are. Be with Sandy. Thank you for good health you gave, and Noe. If your plan to go to Europe may be done according to her will, and also your process be done according to your will. And be with Sandeep in the job. Oh Lord, give him wisdom to execute rightly whatever project is given, and his visa status may not be altered. We also pray for his father. Cough is continuous. Touch him, heal him. For his mother, neck pain, touch her. Be with the children as they are growing. Pray for Eno's school changing, and Jyoti's parents. Oh Lord, coming on the first week of May. Oh Lord, give them safe travel mercies, and also Rupa's parents. Be with us the remaining time, O Lord. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, Lord the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.